కౌలాలంపూర్లో మలేషియా 68వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మలేషియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు సంఘాల భాగస్వామ్యంతో మెర్దేకా మధుర గీతాంజలి చారిటీ మలేషియా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత హైకమిషనర్ బిఎన్ రెడ్డి, మాజీ ఎంపీ మురళీమోహన్, సీనియర్ నటుడు ప్రదీప్లను మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు డాటో కాంతారావు సత్కరించారు. మానవతా విలువలకు ప్రతీకగా మెర్దేకా మధుర గీతాంజలి చారిటీ నిలుస్తుందని డాక్టర్ మురళీమోహన్ కొనియాడారు. మురళీమోహన్ గారు వందనాలు, నమస్కారం. మీ గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వడం చాలా ఈ సభలో నాకు అవసరం అనిపించట్లేదు. మీ గురించి అందరికీ చాలా బాగా తెలుసు. మన సినిమా జగత్లో కానీ లేకపోతే సోషల్ సర్వీస్లో కానీ, తర్వాత యాజ్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గాను అందరికీ ఇక్కడ పరిచయమే. మీరు ఇక్కడ రావడం నా ఉద్దేశంలో మన ఇండియన్ హై కమిషన్ తరఫున, తర్వాత మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఇక్కడ తెలుగు కమ్యూనిటీలో మీ రాకతో చాలా ఉత్సాహం కలిగిస్తున్నారు. వాళ్ళకు తెలుగు వారంటే మీరు ఒక చిహ్నంగా ఉన్నారు నాకు తెలిసి. కాబట్టి మీరు ఇప్పుడు రావడంతో ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ స్టెప్ ఫార్వర్డ్. మర్చిపోలేని రోజు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి బాగా చదువుకొని సముద్రాలను దాటి దేశంగాని దేశంలో మలేషియాకి వచ్చి ఎప్పుడో 4-5 తరాల ముందు నుంచి వచ్చిన వారందరూ కూడా ఇక్కడే వ్యాపార నిమిత్తమో, ఉద్యోగ నిమిత్తమో, వ్యవసాయ నిమిత్తమో అనేక మంది ఇక్కడికి వచ్చి ఈ మలేషియాలో ఉండటమే కాకుండా వారి సంతానం ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు ఇక్కడ ఉంటున్నారు. అంటే ఇందాకే చెప్పారు మన హై కమిషనర్ గారు, తెలుగువారు ఇక్కడ మలేషియాలో ఉన్నంత తెలుగు వాళ్ళు ప్రపంచంలోనూ ఎక్కడ ఏ దేశంలో కూడా లేరు. ఇక్కడే ఎంతో మంది ఉన్నారు. అలాగే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మనం ఉద్యోగాల్లో చదువుల్లో వచ్చాం. రాబోయే సంవత్సరాల్లో మంచి వ్యాపార వస్తువులుగా కూడా ఉండాలి, ఇండస్ట్రీ కూడా పెట్టాలి అని చెప్పారు. ఉద్యోగం మనం వచ్చి చేయటం కాదు, మలేషియాలో పోవడం, మలేషియన్స్కి అందరికీ కూడా మనమే ఉద్యోగాలు ఇచ్చేటటువంటి స్థితికి ఎదగాలని, పారిశ్రామికవేత్తలుగా ఉండాలని, మరి అలాంటి వ్యాపారాలను కూడా చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి 4 తెలుగు సంస్థలు సంయుక్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముందుగా, వాటన్నిటికంటే ముందుగా మలేషియా 60వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం.